హల్లెలూయా. ఈ దినమందు మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఈ దినము ప్రత్యేకంగా మనకు ఏర్పాటు చేసినటువంటి లేఖన భాగం చదువుకుందాం. యోహాను సువార్త 2వ అధ్యాయం 11వ వచనం చదువుకుందాం. గలిలయలోని కానానులో యేసు ఈ మొదటి సూచక్రియ చేసెను, తన మహిమను బయలుపరచెను, అందువలన ఆయన శిష్యులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి. ఆమెన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపు లోతుల్లోంచి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రండి, మనం ఈ సమయంలో దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. దేవుని వాక్యము మనల్ని ఆశీర్వదిస్తుంది. దేవుని వాక్యం ద్వారా మనం ఆశీర్వదించబడతాం. దేవుని వాక్యము దైవస్వరం, దేవుని చిత్తం. దేవుని వాక్యము దేవుని చిత్తాన్ని మనకు తెలియజేస్తుంది. దేవుని వాక్యము మనకున్నటి ప్రతి కన్ఫ్యూజన్ నుంచి మనల్ని తొలగిస్తుంది. ఈ ఉదయ కాలంలో మీరు మీ వ్యక్తిగతమైనటువంటి ధ్యానంతో పాటు ఏ ఏ విషయాల కోసం విజ్ఞాపన చేశారో నాకైతే తెలియదు, కానీ ఈ సమయంలో మన శాంతి టీవీలోని ఆయన హెచ్చవలసినది కార్యక్రమ వీక్షకులైన మీ అందరితో నేను చేసేట్టు మనం ఏంటంటే, కొంతమంది అనారోగ్యంతో ఉన్నారు, బలహీనతలతో ఉన్నారు, వారందరి కోసం మనం అప్పుడప్పుడు ప్రార్థన చేస్తాం. దాంట్లో భాగంగా ఈరోజు మనం కొంతమంది కోసం ప్రార్థన చేయబోతున్నాం. కొంతమంది కోసం అంటే వాళ్ళ పేర్లు చెప్పి ప్రార్థన చేయడం లేదు, కానీ వాళ్ళని జనరల్గా ప్రార్థన చేయబోతున్నాం. మీరు సహకరించాల్సిందిగా మిమ్మల్ని ప్రేమపూర్వకంగా కోరుతున్నాం. దయచేసి తలలోంచండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా దేవా, మీకు వందనాలు. ప్రార్థన ఆలకించువాడా, సర్వ శరీరులు నీ యొద్దకు వస్తున్నారు అని కీర్తనాకారుడు చెప్పినట్లుగా ప్రతి ఒక్కరిని స్వస్థపరిచేవాడా, రోగులైన వారు నీ దగ్గరికి వస్తున్నారు స్వస్థత కొరకు. ఈ సమయంలో ప్రభువా, మా ప్రియులు అనేక మంది రోగాల బారిన పడ్డారు. కరోనా పాజిటివ్లు, కోవిడ్ పాజిటివ్లు, అంతేకాకుండా ఒమిక్రాన్లు, అంతేకాకుండా డెంగ్యూ ఫీవర్స్, వేరువేరు బలహీనతలతో ఉన్న వారందరినీ మీ సంధానానికి తెస్తున్నాం. నజరేయుడైన యేసు నామములో వారిని మీరు దర్శించండి. సీజనల్గా వచ్చేటువంటి బలహీనతలకు గురైన వారు ఉన్నారు, వారందరినీ మీ సంధానానికి తెస్తున్నాం. ఆస్మాతో బాధపడుతున్న వారిని మీ సంధానానికి తెస్తున్నాం. దగ్గుతో, జలుబుతో బాధపడుతున్న వారిని మీ సంధానానికి తెస్తున్నాం. క్యాన్సర్ పేషెంట్ల కొరకు ప్రార్థన చేస్తున్నాం. లివర్ క్యాన్సర్, లేకపోతే ఇక వేరువేరు బోన్ క్యాన్సర్లు, బ్లడ్ క్యాన్సర్, ఇలా వేరువేరు క్యాన్సర్లతో బాధపడుతున్న మా ప్రియుల కొరకు మేము ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాం. నజరేయుడైన యేసు నామములో వారిని మీరు స్వస్థపరచమని కోరుతున్నాం. మాలో పెద్దలైన వారి కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. షుగర్లతో, బీపీలతో బాధపడుతున్న వారిని మీరు దర్శించండి. వారికి సంపూర్ణమైనటువంటి స్వస్థతను మీరు అనుగ్రహించండి. వార్ధక్య బలహీనతలకు గురై అనారోగ్యానికి గురవుతున్న వారు ఉన్నారు, వారిని మీ సంధానానికి తెస్తున్నాం. నజరేయుడైన యేసు నామములో మీరు వారిని స్వస్థపరచండి. నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నటువంటి స్వస్థపరచు దేవా, మీకు వందనం చేయిస్తున్నాం. నువ్వు మారని వాడివి నాయన. సమయంలో ఎవరైనా మానసికమైనటువంటి బలహీనతలతో బాధపడుతున్నట్లయితే వారిని మీరు దర్శించమని కోరుకుంటున్నాం. హైదరాబాదులోని సహోదరి వందన కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఆ బిడ్డని స్వస్థపరచండి. ఆ బిడ్డ యొక్క కిడ్నీలు మీరు తాకండి. ఇంకనూ నాయన కొంతమంది ప్రియులు ఉన్నారు, వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. దేవా, నజరేయుడైన యేసు నామములో స్త్రీ సంబంధమైన బలహీనతలకు గురై రుగ్మతలకు ఉన్నట్టు వారి కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. యూటరస్ క్యాన్సర్ కావచ్చు, సర్వికల్ క్యాన్సర్ కావచ్చు, ఇక హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కానీ ఇంకా ఇతర బలహీనతలు ఉన్న వారందరినీ మీ సంధానానికి తెస్తున్నాం. డస్ట్ అలర్జీస్తో బాధపడుతున్న వారి కొరకు మేము మీ సంధానానికి వస్తున్నాం. అక్కడక్కడ ఉన్నటువంటి HIV పాజిటివ్తో బాధపడుతున్న వారి కొరకు మేము మీ సంధానానికి వస్తున్నాం. ప్రభా, వీరందరినీ స్వస్థపరచమని కోరుకుంటున్నాం. ప్రభా, మీ బిడ్డలో హాస్పిటల్లో ఉన్నా, ఇళ్లలో ఉన్నా కానీ, ఎక్కడున్నా కానీ మీ సాన్నిధ్యం వారిని తాకగలడు. సాయం చేయండి ప్రభా. ఈ సమయంలోనే వారిని మీరు దర్శించమని, స్వస్థపరచమని, మీ కార్యము జరిగించమని ప్రార్థిస్తున్నాం. మీరు అలా చేయబోతున్నందుకు మీకు వందనం చెల్లిస్తూ నజరేయుడైన యేసు నామములోనే ప్రార్థించడుగుతున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. స్తోత్రం, స్తోత్రం. నాతో ప్రార్థనలో ఏకీభవించిన మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను.
దేవుడు కార్యం చేస్తాడు. దేవుడు తక్షణమే కార్యం చేయగలడు, లేదంటే నిదానంగా కార్యం చేయగలడు. కానీ దేవుడు ఖచ్చితంగా కార్యం చేస్తాడు. స్వస్థపరిచే యెహోవా నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నటువంటి దేవుడు. కాబట్టి మీ ప్రేయర్ రిక్వెస్ట్లు దయచేసి మాకు పంపించండి. ప్రతి నెల మొదటి ఆదివారానికి ముందు 3 రోజులు వచ్చినా, 4 రోజులు వచ్చినా, 5 రోజులు వచ్చినా, 6 రోజులు వచ్చినా ప్రార్థన చేస్తూ ఉన్నాం ఉపవాసాలతో. కనుక మీ ప్రేయర్ రిక్వెస్ట్లు మీరు మాకు తెలియజేయాల్సిందిగా మిమ్మల్ని ప్రేమపూర్వకంగా కోరుతున్నాను. హల్లెలూయా. మీ ప్రేయర్ రిక్వెస్ట్లు మీరు వాట్సాప్ ద్వారా పెట్టవచ్చు, లేదు అంటే యూట్యూబ్లో కామెంట్ సెక్షన్లో కూడా మీ ప్రేయర్ రిక్వెస్ట్లు పెట్టవచ్చు. మీ కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేస్తాం. ఎవరో పాపులర్ అయిన వాళ్ళు, పెద్ద పెద్ద వాళ్ళు ప్రార్థన చేస్తేనే దేవుని కార్యాలు జరుగుతాయి అనుకోవద్దు. విశ్వసించిన వారి వలన కార్యాలు జరుగుతాయి. కాబట్టి ఎవరి ద్వారానైనా దేవుడు కార్యం జరిగిస్తాడు. వ్యక్తులకు ప్రాధాన్యత కాదు, కానీ వ్యక్తులను వాడుకునేటువంటి దేవుడే ప్రాముఖ్యం. 28 సంవత్సరాలుగా నా పరిచయంలో నేను అనేక మంది రోగులు ప్రార్థించినప్పుడు స్వస్థపడడం చూశాను నేను. ఐ బిలీవ్ ఇన్ హీలింగ్. అంటే మెడిసిన్స్ ద్వారా జరిగే హీలింగ్ గురించి మాట్లాడడం లేదు, మందుల ద్వారా జరిగేటువంటి స్వస్థతను గురించి నేను మాట్లాడడం లేదు. దైవికమైన స్వస్థతను గురించి ఐ బిలీవ్ ఇన్ డివైన్ హీలింగ్. యేసు స్వస్థపరుస్తాడు. నన్ను స్వస్థపరిచాడు. నా బ్యాక్ పెయిన్ నుంచి, నా యూరిక్ యాసిడ్ ప్రాబ్లం నుంచి, నా కాల్షియం డెఫిషియన్సీ నుంచి, ముక్కులోంచి రక్తం కారడం, నన్ను స్వస్థపరిచాడు. ఆరోగ్యవంతునిగా మీ ముందు నిలబెట్టాడు. మరణం నుంచి దేవుడు నన్ను కాపాడాడు. యాక్సిడెంట్ జరిగే రక్తపు మడుగులో ఉన్నప్పుడు దేవుడు నన్ను దర్శించాడు. కాబట్టి దేవుడు స్వస్థపరుస్తాడు. కాబట్టి ఈ మాటలు వింటూ ఎవరైనా నిరాశ నిస్పృహలతో ఉన్నట్లయితే జ్ఞాపకం చేసుకోండి, ధైర్యంగా ఉండండి. బీ ఆఫ్ గుడ్ చీర్. ధైర్యంగా ఉండండి, ధైర్యం తెచ్చుకోండి. మీ వ్యాధి మీ జీవితంలో లేదా మీ దేహంలోంచి విడిచిపెట్టబోతున్న లాస్ట్ స్టేజెస్లో ఆ వ్యాధి వెళ్ళిపోతున్నట్టు క్షణాలు ఇవి. మీరు దైవికమైనటువంటి స్వస్థతలో, ఆరోగ్యంలో ముందుకు సాగుతారు. మీరు సాక్ష్యాలు చెప్పాలి. మీ సాక్ష్యాలను వెళ్ళి విని మేము దేవుని స్తుతించాలి. దేవుని ప్రజలు దేవుని స్తుతించాలి. దేవునికి స్తోత్రం చెప్పాలి, ఆమేన్ చెప్పాలి, హల్లెలూయా చెప్పాలి. కాబట్టి దయచేసి మీ సాక్ష్యాలు పంచుకోవాల్సిందే కోరుతున్నాం. మన సమయం అయిపోతుంది కనుక మనం దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. యోహాను సువార్త 2వ అధ్యాయము 11వ వచనము. గాస్పెల్ అకార్డింగ్ టు జాన్ 2nd chapter verse 11. స్తోత్రం. గలిలయలోని కానాలో యేసు ఈ మొదటి సూచక్రియను చేసి తన మహిమను బయలుపరచెను. స్తోత్రం. అందువలన ఆయన శిష్యులు ఆయన యందు విశ్వాసముంచిరి. అందువలన ఆయన శిష్యులు ఆయన యందు విశ్వాసముంచిరి. ఊరినే విశ్వాసం ఉంచలేదు. ఏదో అండి మాకు తెలియదు, మేము నమ్ముతున్నాం అని కాదు. నమ్మడానికి మాకు ఒక కారణం ఉంది. వీ హ్యావ్ అ రీజన్ ఫర్ అవర్ బిలీఫ్. ఏదో గుడ్డిగా నమ్మడం లేదు. మా కన్నుల ఎదుట జరిగిన కార్యాలు చూసి ఆ నీళ్లు ద్రాక్షారసంగా మారడం మేము చూసాం. అందరూ చెప్పుకుంటున్నారు, మేము తాగాం. దట్స్ ట్రూ. నీళ్లు కాదు, నీళ్లు ద్రాక్షారసమైనవి. నేను చదువుతున్నాను 11వ వచనం. దిస్ మిరకిల్ ఇన్ కానా వాజ్ ద ఫస్ట్ ఆఫ్ మెనీ ఎక్స్ట్రాడినరీ మిరకిల్స్ జీసస్ పర్ఫార్మ్డ్ ఇన్ గ్యాలిలీ దట్ రివీల్డ్ హిస్ గ్లోరీ అండ్ హిస్ డిసైపుల్స్ బిలీవ్డ్ ఇన్ హిమ్. స్తోత్రం, స్తోత్రం, హల్లెలూయా. చదవండి సార్, చదవండి, మరలా చదవండి. యోహాను సువార్త 2వ అధ్యాయం 11వ వచనం. గలిలయలోని కానాలో యేసు ఈ మొదటి సూచక్రియ చేసి తన మహిమను బయలుపరచెను. తన మహిమను లేదా తన తండ్రి మహిమను, తనకున్న మహిమను లేదా తండ్రి యొక్క మహిమను, దేవుని యొక్క మహిమను బయలుపరచెను. అందువలన ఆయన శిష్యులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి. అప్పటి వరకు మరుగై ఉన్నటువంటి మహిమ బయలుపరచబడింది. 30 సంవత్సరాలుగా మరుగై ఉన్న మహిమ ఒక్కసారిగా, అకస్మాత్తుగా, ఇమీడియట్లీగా లేదా వెంటనే ఒక వరద వలె లేకపోతే ఒక బంధించబడినటువంటి జలాశయములో నీళ్ళన్నీ ఒక్కసారి తన్నుకొని వచ్చినట్టు, గస్ట్ అవుట్ అయినట్టుగా మహిమ అనేది బయలుపరచబడింది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఒక్క కార్యము దేవుని నామాన్ని లేకపోతే దేవుని యొక్క మహిమను బయలుపరిచింది. నీళ్లు ద్రాక్షారసంగా మారడం.
దేవుని మహిమ కార్యం అది. నీళ్లు నీళ్లుగా ఉంటే, నీళ్లు ద్రాక్షారసంగా మార్చబడకుండా ఉంటే దేవుని మహిమ బయలుపరచబడేది కాదు. ఇప్పుడు దేవుని మహిమ బయలుపరచబడింది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మన టైటిల్ విశ్వాస స్థాయిలు. ఏంటి విశ్వాస స్థాయిలు? ఏంటి లెవెల్స్ ఆఫ్ ఫెయిత్? ఏంటి విశ్వాస స్థాయిలు ఏంటి అని మీరు అడగవచ్చు. శిష్యుల యొక్క విశ్వాసంలో స్థాయిలు ఉన్నాయా? దాని గురించి మనం కొద్దిగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. విశ్వాసం అంటాం. విశ్వాసం అంతా ఒకటే కాదు. విశ్వాసంలో స్థాయిలు ఉన్నాయి. అల్ప విశ్వాసం ఉంది, అది విశ్వాసమే. కాకపోతే అది అతిశయము పొందదగినటువంటి, అభినందన పొందదగినటువంటి విశ్వాసం కాదు. అది అధిక విశ్వాసం లేకపోతే గొప్ప విశ్వాసం అన్నది, దానికి ప్రశంస వచ్చింది, పొగడ్త వచ్చింది. అల్ప విశ్వాసానికి గద్దింపు వచ్చింది. అలా చెప్తున్నాను, అల్ప విశ్వాసానికి గద్దింపు వచ్చింది, అధిక విశ్వాసానికి అభినందన వచ్చింది. నీలో ఉన్నది అల్ప విశ్వాసమా, అధిక విశ్వాసమా? అల్ప విశ్వాసం నుంచి మనం అధిక విశ్వాసంలోకి రావాలి, గొప్ప విశ్వాసంలోకి రావాలి, గ్రేట్ ఫెయిత్లోకి రావాలి. నీ విశ్వాసం ఎలా ఉంది? ఇంకా బేసిక్ లెవెల్లో ఉందా లేదా హయ్యర్ లెవెల్కి వచ్చిందా? విశ్వాసపు స్థాయిల గురించి చెప్పుకోవడానికి గురించి నేను ఆలోచిస్తే, ఈ మాటలు ధ్యానిస్తున్నప్పుడు యెహెజ్కేలు గ్రంథము 47వ అధ్యాయంలో ప్రవక్త అయినటువంటి యెహెజ్కేలు గారికి దేవుడు చూపించిన దర్శనం ఇవన్నీ నాకు గుర్తొచ్చాయి. యెహెజ్కేలు గ్రంథము 47వ అధ్యాయము 3-4 వచనాల్లో చూస్తే, ఆ శిష్యుడు కొనల చేత పట్టుకుని తూర్పు మార్గమును బయలువెళ్ళి 1000 మూరలు కొలిచి 1000 మూరలు కొలిచి ఆ నీళ్ల గుండా నన్ను నడిపింపగా నీళ్లు చీలమండలలోతాయను. నీళ్లు చీలమండలలోతాయను. దేవుని స్తోత్రం. 1000 మూరలప్పుడు నీళ్లు చీలమండల లోతైంది. 2000 మూరల లోతప్పుడు అది ఇంకా నీటి స్థాయి పెరిగి మోకాళ్ళ లోతైంది. మరొక 1000 మూరలు కొలిచినప్పుడు 2000 నుంచి మరొక 1000 అనగా 3000 స్థాయికి వచ్చినప్పుడు అది మొల లోతు నీళ్ళు వచ్చాయి. తర్వాత 4వదిగా అనగా 4000 మూరలు కొలిచినప్పుడు అప్పుడు జరిగిన విషయము ఈదవలసినంత లోతాయను అని రాయబడింది. యెహెజ్కేలు గ్రంథంలో చెప్పబడినటువంటి ఆ నీళ్ల లోతుకి దీనికి మనకు సంబంధం లేదు. మనం మాట్లాడుకో విశ్వాస స్థాయిలో అలా కూడా ఉండొచ్చు. లేకపోతే ఇంకా మీకు సులభంగా అర్థం కావడానికి 30 అంతులు గాను 60 అంతులు లేదా 100 అంతుల విశ్వాసం అని కూడా చెప్పుకోవచ్చు. 30-fold ఫెయిత్, 60-fold ఫెయిత్ అండ్ 100-fold ఫెయిత్ అనగా ఒక ప్రాథమికమైనటువంటి విశ్వాసం, ఒక మధ్యంతరమైనటువంటి ఒక విశ్వాసం, తర్వాత తారాస్థాయికి చేరినటువంటి విశ్వాసం అని మనం అర్థం చేసుకోవచ్చు. 100 అంటే ఫుల్, 60 అనుకున్నాం అనుకోండి ఫుల్ కాదు, అది హాఫ్ కన్నా ఎక్కువ, సగం కన్నా ఎక్కువ. 30 అంటున్నామంటే అది హాఫ్ కన్నా తక్కువ. దట్స్ ఓకే, బట్ కానీ ఇట్స్ లెస్ దాన్ 50, లెస్ దాన్ హాఫ్. సరే, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 4 విషయాలు లేదా 4 విశ్వాసపు స్థాయిల గురించి మనం మీకు జ్ఞాపకం చేయాలని ఆశిస్తున్నాను. యోహాను సువార్త 1వ అధ్యాయము 50వ వచనం. అందుకు యేసు ఆ అంజూరపు చెట్టు క్రింద నిన్ను చూసి నేను చెప్పినందువలన నీవు నమ్మిక ఎంచి ఉన్నావా? నీకంటే గొప్ప కార్యములు చూస్తావని అతనితో చెప్పాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేను చదువుతున్నాను అన్నమాట. జీసస్ ఆన్సర్డ్, do you believe simply because I told you I saw you sitting under a fig tree? You will experience ever more impressive things than that. దేవునికి స్తోత్రం. దీనికన్నా గొప్ప కార్యాలు చూస్తాం. మొదటి లెవెల్, శిష్యుల యొక్క మొదటి స్థాయి అనగా యెహెజ్కేలు దర్శనములో కొలిచినట్లుగా 1000 మూరలు కొలిచి ఎక్కడికో తీసుకొని పోయారని కాదు. విశ్వాస జలముల గుండా వాళ్ళు ఒక నడిపించబడ్డారు అనుకుంటే
ఈ మొదటి అధ్యాయాలు శిష్యత్వపు స్టార్టింగే కాబట్టి వాళ్ళు ఒక 1000 మూరల అనుభవానికి వెళ్ళారు. అనగా వాళ్ళు చీలమండల లోతులోకి వెళ్ళారు. యాంకిల్ డీప్ ఫెయిత్. అదేం పెద్ద లోతేం కాదు. ఆ లోతులో ఎవరు మునిగి చచ్చిపోయే అవకాశం లేదు. యాంకిల్ డీప్ ఫెయిత్. తర్వాత రెండవదిగా మనం ఆలోచిస్తే మన మూల వాక్యం, మనం చదువుకున్నటి వాక్యంలోంచి మనం అర్థం చేసుకున్నట్లయితే అక్కడ రాయబడిన మాట, శిష్యులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి. 1వ అధ్యాయంలో విశ్వాసం ఉంది, లేకపోతే 2వ అధ్యాయంలో విశ్వసించారు కాబట్టి ఆయన్ని వెంబడిస్తూ ఆయన వెనకాల వచ్చారు. విందులో ఆయన దగ్గరే ఉన్నారు. ఆయనకి ఎంత దగ్గరగా ఉన్నారు అక్షరార్థంగానే దాని గురించి మనం ఆలోచించడం లేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రెండో విషయం, ఒకటి చీలమండల లోతునే సరిపోదు, దేవుడు నిన్ను లోతులోకి ఎవరో అన్నారట, నేను గజఈతగాడిని అన్నాడట. అవునా, పర్లేదే, ఎక్కడ నేర్చుకున్నావు ఈత ఏంటి అంటే, సముద్రం మధ్యలోకి వెళ్ళగలవా అంటే, అబ్బాయి నేను వెళ్ళానండి అన్నాడట. గజఈతగాడి అన్నావుగా అంటే, గజఈతగాడును అంటే గజం లోతులో ఈదగలిగిన వాడనే అర్థంతో అతను అనుకున్నాడట. గజఈతగాళ్ళు అంటే గజం లోతులో ఈదుకునేవాళ్ళు. గజం లోతులో ఈదాల్సిన అవసరం కూడా లేదు. గజం అంటే ఇంచుకొచ్చి 3 అడుగులు 3 feet, 1 yard. ఆ లోతు ఈతగాళ్ళని చెప్పుకుంటున్నారు. చిన్న కార్యాలు చేసినా పెద్దవాళ్ళని చెప్పుకుంటున్నారు. చిన్న పనులు చేసినా పెద్దవాళ్ళని చెప్పుకుంటున్నారు. కాస్త ఏదైనా చేయంగానే అబ్బో మమ్మల్ని మించిన వాళ్ళు లేరు అన్నట్టుగా కొంతమంది యొక్క ఫేస్బుక్ పోస్టులు. సరే, దేవుని స్తోత్రం. హల్లెలూయా. రెండవ అనుభవం మనం ఇక్కడ చూస్తే మోకాళ్ళ లోతు అనుభవం మనకు కనిపిస్తుంది. అనగా కొద్దిగా లిటిల్ బిట్ చేంజ్, లిటిల్ బిట్ డీపర్. దానికన్నా మరింత ఎక్కువ లోతుని కాదు. ఒకటేమో యాంకిల్ డీప్ కన్నా మనకు చీలమండలం నుంచి మోకాల వరకు పెద్ద లోతేం కాదు. కొలిచినప్పుడు దేవుడు నిన్ను లోతులోకి నడిపిస్తున్నప్పుడు నువ్వు మునిగిపోవడం ఆరంభిస్తావు. దేవుడిని నడిపిస్తున్నావు, నువ్వు మునిగిపోవడం ఆరంభించవచ్చేమో, కానీ నువ్వు మునిగిపోయి నశించిపోయే అవకాశం లేదు. కారణం ఏంటంటే నిన్ను పట్టుకోవడానికి ఆయన చెయ్యి అందుబాటులో ఉంది. ప్రభువా నన్ను రక్షించు, నేను నశించిపోతున్నానని పేతురు అంటే అని ఉండొచ్చు, అయితే అన్నాడు. కానీ ప్రభు అతన్ని చేతిని పట్టుకొని లేపాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నిన్ను కూడా మునిగిపోతున్న అవస్థలోంచి లేపాలనుకుంటున్నాడు. నిన్ను లోతులోకి తీసుకొని పోవాలనుకుంటున్నాడు. లోతులోనికి తీసుకొని పోవడమే కాదు, ఒకవేళ నువ్వు మునిగిపోయే పరిస్థితి ఏర్పడితే నిన్ను వదిలేయడం కాదు, నిన్ను అక్కడి నుంచి లేవనెత్తాలనేది దేవుని యొక్క ఉద్దేశం. రెండవ ఫెయిత్ ఇస్ అ నీ డీప్ ఫెయిత్. మోకాళ్ళ లోతు అంటే ప్రార్థన అని కాదు దాని అర్థం. చాలామంది ప్రార్థనని వ్యాఖ్యానిస్తున్నారు. సరే, ఇప్పుడు దాంట్లోకి వెళ్ళలేదు మనం. మూడో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. యోహాను సువార్త 2వ అధ్యాయము 22వ వచనం. John 2:22. ఆయన మృతుల్లో నుండి లేచిన తర్వాత ఆయన ఈ మాట చెప్పనని ఆ శిష్యులు జ్ఞాపకం చేసుకుని లేఖనము యేసు చేసి చెప్పిన మాటలు నమ్మిరి. The disciples remembered his prophecy. శిష్యులు యేసు ప్రభు యొక్క ప్రవచనాన్ని నమ్మారంట. ఎప్పుడు? ఆఫ్టర్ జీసస్ రోజ్ ఫ్రమ్ ద డెడ్. దే బిలీవ్డ్ ద స్క్రిప్చర్స్ అండ్ వాట్ జీసస్ హ్యాడ్ సెడ్. దేవుని స్తోత్రం. వాళ్ళు నమ్మారు యేసు లేచిన తర్వాత. అప్పటికప్పుడు నమ్మింది కాదు, కానీ వాళ్ళ విశ్వాసపు స్థాయిని గురించి ఆలోచించాలి. దట్స్ ఓకే. అనగా చీలమండలపు లోతులో నుంచి మోకాళ్ళ లోతులోకి వచ్చిన వాళ్ళు మొలలోతు అనుభవంలోకి, మొలలోతు విశ్వాసంలోకి, అనగా చెస్ట్ డీప్ ఫెయిత్లోకి. స్తోత్రం. హల్లెలూయా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. సమయంలో 4వ విషయాన్ని కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. శిష్యుల యొక్క విశ్వాసం ఏంటి? ఎలా ఉంది? ఎదుగుతుందా? ఎదగొచ్చు, తరిగిపోవచ్చు. ఒక సందర్భంలో యోహాను సువార్త 6వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే చూడాల్సిన అవసరం లేదు, కానీ శిష్యులు 58 మంది ఆయన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. మిగతా 12 మంది ఉన్నారు. ఈ ఒరిజినల్ 12 మంది పిలువబడ్డ వాళ్ళు,
పేతురు మొదలుకొని యూదా ఇస్కరేతు వరకు ఉన్నటి వాళ్ళు. వాళ్ళ యొక్క పరిస్థితిని మనం కొద్దిగా జాగ్రత్తగా ఆలోచించినట్లయితే 6వ అధ్యాయంలో పరిస్థితులు మరి మీరు కూడా వెనకాల వెళ్ళిపోతారా? వుడ్ యూ లైక్ టు గో బ్యాక్? వుడ్ యూ లైక్ టు విత్డ్రా ఫ్రమ్ దిస్ డిసైపుల్షిప్? ఈ శిష్యత్వంలోంచి ఏమన్నా వద్దనుకుంటారా? శిష్యత్వ పాఠశాలకి రాజీనామా చేయాలనుకుంటున్నారా? శిష్యత్వ పాఠశాలకి గుడ్ బై చెప్దాం అనుకుంటున్నారా అనేది ప్రభువు యొక్క ప్రశ్న. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మనం ఆలోచిస్తున్నట్టు విషయం 4వ విషయానికి వచ్చేద్దాం. 1 చీలమండలపు లోతు విశ్వాసములో ఆరంభంలో ఉన్నటువంటి శిష్యులు, తర్వాత కానా దగ్గరకు వచ్చేసరికి మోకాల లోతు అనుభవంలోకి, లేకపోతే మోకాల లోతు విశ్వాసపు అనుభవంలోకి వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. తర్వాత వాళ్ళు మొలలోతు విశ్వాసంలోకి వచ్చినట్టుగా చూస్తున్నాం. తర్వాత యోహాను సువార్త 11వ అధ్యాయం 14-15 వచనాలు మనం గమనించినట్లయితే, మీరు నమ్మునట్లు మీరు నమ్మునట్లు నేను ఇక్కడ ఉండలేదని, మీ నిమిత్తము సంతోషించున్నాను, ఆయనను అతని యొద్దకు మనము వెళుదుము రండి అని స్పష్టంగా వారితో చెప్పాను. నేను అక్కడ ఉండలేదని మళ్ళీ చదువుతున్న 14-15 కలిసి ఉన్నాయి. కావున యేసు లాజరు చనిపోయాను, మీరు నమ్మునట్లు నేను అక్కడ ఉండలేదని మీ నిమిత్తము సంతోషించున్నాను, ఆయనను అతని యొద్దకు మనం వెళుదము రండి అని స్పష్టముగా వారితో చెప్పాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మీరు నమ్మునట్లు నేను అక్కడ ఉండలేదు. స్తోత్రం. మీరు నమ్మునట్లు నేను అక్కడ ఉండలేదు. మీరు నమ్మాలి అంటే నేను అక్కడ ఉండకూడదు, నేను ఇక్కడే ఉండాలి. అనగా యూదయలో కాదు, గలిలయలోనే ఉండాలి. మనము యూదయకు దూరంగా ఉండాలి. అనగా ఎప్పుడని కాదు, ఆ సందర్భంలో రోగి అయినప్పటి నుంచి దూరం అయిపోయాడు, మరణించిన తర్వాత దగ్గర కాలేకపోయాడు. తర్వాత 5వ దినమున వచ్చి అతన్ని బాగు చేసిన సందర్భాన్ని మనం చూస్తున్నాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ వచనంలో మనం గమనిస్తే శిష్యుల యొక్క విశ్వాసాన్ని మరింత పెంచడానికి, దూరంగా ఉన్నప్పటికీ కూడా శిష్యుల యొక్క విశ్వాసాన్ని పెంచడానికి, అనగా దూరంగా ఉన్నాడు అంటే లాజరు వాళ్ళ కుటుంబానికి, లేకపోతే యోదయాకి, లేదు అంటే దేవాలయానికి. స్తోత్రం. మనం ఆలోచిస్తున్నటువంటి 4వ విశ్వాసం, ఈదవలసినంత విశ్వాసం. The faith that would make us to swim. Swimmable faith. అనగా ఫెయిత్ టు స్విమ్. ఈదడం అంటే తేలిపోవడం, తేలిగ్గా ఉండడం. తేలిపోతున్నాం మనం, తేలిపోవాలి. ప్రవాహంలో పడి కొట్టుకొని పోతాం, ఓకే. ప్రవాహంలో పడి కొట్టుకొని పోయేది శవమైనా కొట్టుకొని పోతుంది, ఈదేవాడైనా కొట్టుకొని పోతాడు. కానీ తేడా ఉంది. అలాగే 4వదిగా మనం ఆలోచించడం, ఈదవలసినంత విశ్వాసం కలిగిన వ్యక్తులుగా వాళ్ళు మారాలి. ఇది ఎక్కడున్నా కానీ విశ్వాస వీరులుగా మారాలి, హీరోస్ ఆఫ్ ఫెయిత్గా మారాలి. గొప్ప విశ్వాసపు అనుభవం, విశ్వాసము అనేటువంటి ఆత్మఫలము, ఆత్మవరము, విశ్వాసం అనే మర్మపు అనుభవం మీరు కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. 1 చీలమండలపు లోతులోంచి ఆరంభించుకున్నాం, మోకాళ్ళ లోతులోకి వచ్చాం, తర్వాత మొల లోతులోకి వచ్చాం, ఈదవలసిన లోతులోకి ఉన్నాం. అనగా శిష్యుల యొక్క విశ్వాసం స్టెప్ బై స్టెప్ పెరుగుతూ ఉంది. అవును, ప్రవాహానికి ఎదురుగా పోయాం, ప్రవాహం లోపలికి వెళ్ళాం. మనం మెల్లమెల్లగా దరిని కనుగొనలేము, కానీ మనం లోతులోకి వెళ్ళిపోతున్నామంటే మనం మునిగిపోతాం. ఇప్పుడు మునగవలసినంత 4000 మూరలకే మునగవలసినంత లోతులోకి వచ్చారు. అంటే ఎక్కువ దూరము నడవపోయినప్పటికీ కూడా ఎక్కువ నీళ్లు ఉన్నటువంటి భాగంలోకి వచ్చేసారని అర్థం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నా మాటలు నేను ఇక్కడ ముగిస్తున్నాను. నువ్వు ఏ విశ్వాసపు స్థాయిలో ఉన్నావు? ఇక మోకాళ్ళ లోతైతే దట్స్ ఓకే, చలమండలోపు లోతైతే పర్లేదు, మొల లోతైనా కొద్దిగా ప్రమాదకరం.
ఆ నీళ్ళకు భయపడిపోతాం. మొలలోతును దాటి ఈదవలసినంత లోతు అనుభవం ఉంది. ఇది డేంజర్. మునిగిపోతాం నువ్వు అక్కడ. నిండా మునిగాక చలి ఉండదు. డీప్ ఎక్స్పీరియన్స్లోకి వెళ్ళావు అనుకో, ఈ పరిస్థితులు నిన్నేం చేయలేవు, ప్రజలు నిన్నేం చేయలేరు. డీప్ ఎక్స్పీరియన్స్ నువ్వు ఎవరిని పట్టించుకో, సమాజాన్ని పట్టించుకో, సమాజాన్ని నువ్వు లెక్క చేయవు. ఏ విశ్వాసపు స్థాయిలో ఉన్నావు? బేసిక్ లెవెల్లో ఉన్నావా? దెయ్యముల విశ్వాసంతో, అనగా దేవుడు ఒక్కడేనండి, దేవుడు మంచివాడండి నమ్ముతున్నావా? దెయ్యాలన్నీ వణుకుతున్నాయి. ఇంకా అంతకన్నా ఎదగవా నువ్వు? స్తోత్రం, స్తోత్రం. నా మాటలు నేను ఇక్కడ ముగించేస్తున్నాను. ఏ విశ్వాసపు స్థాయిలో ఉన్నావు? దయచేసి కళ్ళు మూసుకోండి, తల్లోంచండి, ప్రార్థనలో ఏకీభవించండి. చిన్న ప్రార్థన చేసుకుందాం. మనలో మనం పరీక్ష చేసుకొని సెల్ఫ్ ఎగ్జామినేషన్ ప్రేయర్ అనుకోండి. జిఎఫ్ఐ వాళ్ళు, జిఎంసీ వాళ్ళు నిర్వహిస్తున్న ఎగ్జామ్ కాదు ఇది, సెల్ఫ్ ఎగ్జామినేషన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన మా దేవా, నీకు వందనాలు. ఈ సమయంలో మిమ్మల్ని స్తుతిస్తున్నాం. మాకిచ్చిన మంచి దినము కొరకే, మంచి తలంపుల కొరకే, మంచి వాక్య భాగం కొరకే మీకు వందనాలు. మంచి ఛానల్ కొరకే మీకు వందనాలు. మంచి కార్యక్రమం కొరకే మీకు వందనాలు చేస్తున్నాం. దేవా మీకు వందనాలు. మేము ఏ స్థాయిలో ఉన్నామో అనడానికి మా ముందు 4 స్థాయిలు ఉంచావు. చీలబండలపు లోతు, మోకాళ్ళ లోతు, మొలలోతు, లేదు అంటే నడుము లోతు, లేదు అంటే చివరిగా ప్రభువా ఈదవలసినంత లోతులోకి మేము రాగలటూ సాయం చేయమని, డీప్ ఎక్స్పీరియన్స్లోకి, లోతైన అనుభవాల్లోకి, లోతైన జలముల్లోకి మేము వెళ్ళగలటూ సాయం చేయమని మీరు మాకు నేర్పించిన పాఠాల కొరకే మీకు వందనం చెల్లిస్తూ యేసుక్రీస్తు నామములోనే ప్రార్థించగలుగుతున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీ అందరికీ వందనాలు. ప్రభు చిత్తమైతే రేపు ఉదయకాలపు ఎపిసోడ్లో కలుసుకుందాం. హల్లెలూయా. ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613 మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.